ఎంతోమందికి నేను సర్జరీ చేసా కానీ కొంతమంది మనకి చాలా బాగా గుర్తుండిపోతారు. అందులో ఈ సార్ ఒకళ్ళు అనమాట. సో ఈ సార్కి ఏంటంటే ఎల్సిఎల్ కంప్లీట్ టేరు, పీసీఎల్ కంప్లీట్ టేరు, మెనిస్కస్ టేరు ఉండేది. సో 2 స్టేజెస్లో సర్జరీ చేయడం జరిగింది. ఫస్ట్ ఎల్సిఎల్ రిపేర్ చేశాను, తర్వాత పీసీఎల్ రికన్స్ట్రక్షన్ చేశాను. ఇప్పుడు సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పరా? నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 2 సర్జరీ అయినా కానీ నేను ఇంత తొందరగా రికవర్ అవుతాను అనుకున్నాను సార్. మీ దయ వల్ల నేను అయ్యాను, మీ సర్జరీ వల్ల. ఇప్పుడు డైలీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను, గుర్తు చేయని రోజు అయితే ఉండదు. సో నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను సార్. సో 2-3 డేస్లో కూడా నా జాబ్కి నేను వెళ్తాను సార్. థ్యాంక్ యూ అండి. కాలు మడుస్తున్నారు కదా? మడుస్తున్నాను సార్. చాపండి. వెరీ గుడ్. ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు సార్. నాదేం లేదు, మొత్తం దేవుడిదే. అట్లేం లేదు సార్, మనిషి రూపంలో ఉండే వాళ్ళే దేవుడు అంతే సార్. ఓకే. సో ఇది ఫస్ట్ ఆయన పడ్డప్పుడు అనమాట. మీరు సబ్లక్సేషన్ క్లియర్గా చూడొచ్చు. ఎల్సిఎల్ అవల్షన్ హియర్. ఓకే, సో వీ హ్యావ్ డన్ ఎల్సిఎల్ రిపేర్ అండ్ ఐ విల్ షో యూ దట్ ఎక్స్రే నౌ. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ ఎల్సిఎల్ రిపేర్. యూ కెన్ సీ వీ అచీవ్డ్ ద స్టెబిలిటీ. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. See, the joint congruity is achieved. I will show you the pre-op. First it was like this. Okay, you can clearly see this. After first surgery it was like this. Okay, after 3 weeks I did the PCL reconstruction. Okay, you can see this is after the second surgery, ఆఫ్టర్ డూయింగ్ ద పీసీఎల్ రికన్స్ట్రక్షన్. మీ వర్క్ వెళ్తున్నారు కదండి? వెళ్తున్నాను సార్. ఏమి ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.